ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో 2 ఏళ్లు ఉన్న వేళ రాజకీయం రసకందాయంగా మారుతోంది. రోజు రోజుకు ఇక్కడ రాజకీయం కొత్త రంగులు సంతరించుకుంటోంది. నిన్నటి వరకు వైసీపీకి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలకు బీటలు వారుతున్నాయా, అక్కడ ఆ పార్టీ పట్టు సడలుతోందా అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. తాజా పురపాలక సంఘాల వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ కంచుకోటల్లో టీడీపీ పాగా వేసింది. గుంటూరు జిల్లాలో పల్నాడు నియోజకవర్గమైన మాచర్లలో గత 17-18 సంవత్సరాలుగా కాంగ్రెస్ వైసీపీ హవానే కొనసాగుతోంది. గత 4 సాధారణ ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. తాజాగా మాచర్ల మున్సిపాలిటీలో 15-19 వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ విన్ అయింది. 15వ వార్డులో టీడీపీ అభ్యర్థి తుమ్మేపల్లి పెద అంకారావు 59,864 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 19వ వార్డులో టీడీపీ మద్దతు కూడగట్టుకున్న స్వతంత్ర అభ్యర్థి నట్టువ రవి 817 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ కంచుకోట మాచర్లలో ఇలాంటి ఫలితాలు రావడం ఆ పార్టీకి మింగుడు పడ్డం లేదు. ఇక వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగులేని కంచుకోట అయిన గుడివాడ మున్సిపాలిటీలో 19వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ సిట్టింగ్ సీటును కోల్పోవడం కూడా అటు నానికి ఇటు పార్టీకి బ్యాడ్ న్యూస్. ఇక్కడ టీడీపీ ఏకంగా 150 ఓట్ల తేడాతో విన్ అయింది. ఏదేమైనా వైసీపీ కంచుకోటల్లో టీడీపీ జెండాలు రెపరెపలాడటం ఆ పార్టీ కంచుకోటలకు బీటలు వారుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.